శుభోదయం పిల్లలు. ఈరోజు మనం వీర తెలంగాణ పాఠంలో పాఠం నేపథ్యం, ఉద్దేశం చూద్దాం. ఒకసారి అందరూ నేపథ్యం దగ్గర చూడండి. తెలంగాణ వీరుల పురిటిగడ్డ. ఎందరో యోధులు తెలంగాణ విముక్తి కోసం తుది శ్వాస వరకు పోరాడారు. దుర్మార్గులైన రజాకాల అరాచకత్వాన్ని ఎదిరించిన రణక్షేత్రం తెలంగాణ. అటువంటి నేల అస్తిత్వ పరిరక్షణ కోసం తెలంగాణ ప్రజా సమూహం తమదైన పద్ధతుల్లో ధిక్కార స్వరం వినిపించింది. ఆయుధం ధరించి పోరాడిన వారు కొందరైతే అక్షరాయుధంతో పోరాడిన వారు మరికొందరు. సాహితీ యోధుడు డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య ప్రత్యక్షంగా పోరాటంలో మమైకమవుతూనే తెలంగాణ ధైర్య సాహసాలను పద్యాలలో ప్రశంసించాడు. వీరుల త్యాగాలను స్మరించడం, తెలంగాణ తల్లి ఔన్నత్యాన్ని కీర్తించడం, స్వస్థానాభిమానాన్ని ప్రేరేపించడమే ఈ పాఠభాగం ఉద్దేశం. మరి పాఠభాగం ఉద్దేశం ఏంటో అర్థమైందా? వీర తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ వీరుల పురిటిగడ్డ. వీరుల పురిటిగడ్డ. ఎందరో వీరులు కలిగిన, వీరులను పుట్టిన ఈ గడ్డలో ఎందరో యోధులు తెలంగాణ విముక్తి కోసం తుది శ్వాస వరకు పోరాడారు. దుర్మార్గులైన రాజాకారుల అరాచకత్వంలో ఈ తెలంగాణ పోరాటం అనేది మొదలైంది. మన తెలంగాణ నేల అస్తిత్వ పరిరక్షణ కోసం మన తెలంగాణ భారతదేశ పటంలో ఒక ప్రత్యేకమైన రాష్ట్రంగా రూపొందించడం కోసం ఒక్కొక్క ప్రజలు తమదైన శైలిలో ధిక్కార స్వరాన్ని వినిపించారు. ఆయుధం ధరించిన వారు కొందరైతే అక్షరాయుధంతో, మరికొందరు పద్యాలు రాసి ప్రజలను ఉరకలెత్తించి ప్రజలను ఆ పోరాటంలో పాల్గొనుటకు పరోక్షంగా చేయూతనందించి కలం పట్టి ఎంతోమంది కవులు చైతన్యం తీసుకొచ్చిన సందర్భంలో మన పాఠభాగ రచయిత దాశరథి కృష్ణమాచార్య గారు కూడా ఈ తెలంగాణ గురించి, తెలంగాణ పోరాటం గురించి ఉద్ధృతమైన పద్యాలను రాసి ఈ తెలంగాణ వీరుల యొక్క నరాల్లో రక్తం ఉరకలెత్తించే విధంగా ఆ పద్యాల ధారను ఏ విధంగా రాశాడో ఈ వీర తెలంగాణ పాఠంలో మనము ఆ పద్యాలను విందాం. ఆ పోరాటంలో దాశరథి కృష్ణమాచార్య కూడా పాల్గొంటూనే మరొక వైపు పద్యాల ఉధృతితో ఆ పోరాటానికి మరింత రక్తి కట్టించాడు. ఎంతో ధైర్య సాహసాలు కలిగిన ఈ దాశరథి కృష్ణమాచార్య యొక్క వీర తెలంగాణ పాఠాన్ని మనం చదువుకున్నట్టయితే వీరుల యొక్క త్యాగాలను, తెలంగాణ తల్లి ఔన్నత్యాన్ని గురించి మనకు ఈ పద్యాలలో తెలుస్తుంది.